आवाज न्यूज ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పోచంపాడ్లోని చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించారు। గంపూషియా చేపపిల్లల ఉత్పత్తి పరిస్థితులను పరిశీలించి వీటిని పెద్ద సంఖ్యలో పెంచి మురుగు కాలువలో నిల్వ నీటి గుంతల్లో వదలాలని అధికారులకు ఆదేశించారు। ముందుగా నిజామాబాద్ పట్టణంలో ఆపై భీమ్గల్ బోధన్ మున్సిపాలిటీలో చేపపిల్లలను వదిలేలా చర్యలు చేపట్టాలని సూచించారు। నాణ్యమైన ఉత్పత్తి కోసం పైప్ లైన్లు మరమ్మత్తు పనులు వెంటనే పూర్తి చేయాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు। ఎర్తన్ పాండ్స్ కొన్ని ఎకరాలు ఉన్నాయి। మనము నర్సరీ స్టేజ్ సార్, ఇది నర్సరీస్ అంటే నర్సరీ స్టేజ్ సార్। ఈ సీడ్ని అందులో డంప్ చేయాలి సార్, మళ్ళీ ఇది రొటేషన్ జరుగుతూ ఉండాలి సార్। యాక్టివిటీస్ ఇక్కడ దోమలు దినకందుకు ఎంచుతుంది జిల్లా లెవెల్ సార్, మరి ఏడ సప్లై చేయలేదు మొన్న చేసినాం సార్, రెడీ ఉంది సార్। అంటే మీకు ఏం ప్రాబ్లమ్? ట్రాన్స్పోర్టేషన్ ఓన్లీ ప్యాకింగ్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు సమకూర్చుకుంటారు సార్, మేము ఇక్కడ ప్యాకింగ్ చేసి ఇస్తాం సార్। ఇప్పుడు మున్సిపాలిటీలో వాళ్ళు సో అట్లీస్ట్ ఇన్ యువర్ డివిజన్ యూ ట్రై టు కవర్ 7 daysలో ఎవ్రీ ఫ్రైడే ఒకటి అంటే ఇప్పుడు మోరీ ఉంది, 1 కిలోమీటర్ ఉంది అనుకున్నాను। ఎన్ని ప్యాకినెట్ ఎక్కడ ఉన్నావు సార్? చిన్న చిన్న గుంటలు కూడా ఇద్దాం సార్, వీటిలో కూడా చెరువుల్లో వేస్తాం సార్। ఇది సెల్ఫ్ స్టాకింగ్ అయితే సార్, సెల్ఫ్ స్టాకింగ్ తో ఇంజెక్ట్ చేస్తారు। జారాచారు సార్, ఇందులో ఈ మూలికలు వేసి సార్, ఇలా సార్ ఇందులో ఎగ్ వేస్తాం సార్। ఎగ్ వేస్తే ఇట్లా ఆన్ చేసినప్పుడు బుడగలు వచ్చేసి ఆ ఎగ్ అనేది కింద పడకుండా ఎగ్జాంపుల్ కోసం పెట్టినాం సార్। ఇప్పుడు మన వెళ్ళిపోతుంది, ఇందులో ఆఫా పెట్టుకుంటాం సార్, షవర్స్ పెట్టుకుని ఇదంతా ఇందులోకి వెళ్ళి ఇది పడిపోతుంది సార్। ఈ ఎగ్ అనేది బయటకు రాకుండా ఈ 72 అవర్స్లో జస్ట్ 12 అవర్స్ తర్వాత ఈ ఎగ్ అనేది పడిపోతుంది సార్। పడిపోగానే ఆ స్పాన్ అనేది బయటకు వస్తుంది, అది మళ్ళీ తోక కండ్లు మెల్లిగా ఇందులో డెవలప్మెంట్ అయ్యి 72 అవర్స్ తర్వాత మనము దీన్ని తీసుకెళ్ళి 3 days తర్వాత దాంట్లో దీన్ని హాప అంటాం సార్। యాక్చువల్లీ దీంతో లాగి మనం ఇస్తాం సార్। వలలు కొన్ని టైప్స్ ఉంటాయి సార్ అందులో। సో ఇందులో మీకు సీడ్ వచ్చేస్తుంది, ఫ్రై అంటారా? 1 inch నుంచి 24 days దాన్ని 5 అంటాం సార్। 24 days రోజుకు 1 mm పెరుగుతుంది సార్। సో 1.5 monthలో 45 daysలో 30 to 35 40 mm వస్తుంది సార్। కొద్దిగా బర్డ్స్ ఈ నీరు వాకిలు ఉంటాయి సార్, అవి కూడా ఆలకుండా బర్డ్స్ పైనకి వెళ్ళి వేస్తాం సార్, ఎందుకంటే చేయొచ్చు కదా అది సార్ కమిషన్ రాసాం సార్, అది లాంచ్ కాగానే సప్లై చేస్తాం। ఇది మన దగ్గర చేసాం సార్। ఇదేంటిది? ఇది రావట్లేదు సార్, రోహు పట్టుకో మంచిగా పట్టుకో। ఇది కొన్ని బాగా సార్, ఇది సప్లై 1 ఇంచు పావు నుంచి ఇంచున్నర ఉంటుంది, సరిపోయింది సార్। తోక మనకు మనకు చైనీస్ యాక్చువల్లీ సార్, అది చిన్నగా ఉంది కదా సార్, దాన్ని పెద్ద చేశారు సార్। ఇందులో 1 crore వరకు ఒక రోజులో తీయచ్చు సార్। దీనికి 50 lakhs సార్। ఇది 3 ఉన్నాయి సార్। బ్రీడింగ్ పూల్ అంటే మేల్ ఫీమేల్ ఇంజెక్షన్ ఇచ్చి లేదా? లేదు సార్, ఇవి నర్సరీస్ ఉన్నాయి సార్। నర్సరీస్ ప్రొడక్షన్ పెరుగుతుంది। బ్రీడర్స్ అంటే పక్క చెరువుల వాళ్ళు ఇవ్వాలి సార్, మనకు ముందు పడిన వాళ్ళు। యాక్చువల్గా ఇది చెరువు మనదే సార్, అక్కడ అనవసరంగా సంఘం చేయడంతో ఈ సోన్పేట చెరువు మన డిపార్ట్మెంట్ సార్, డిపార్ట్మెంట్ ఉంచుకుంది। దీన్ని యూటిలైజ్ చేయాలంటే యూటిలైజ్ చేయాలంటే రా వాటర్ ఒకటి రావాలి సార్। బ్రీడర్ పాండ్స్ అక్కడ ఉన్నాయి, అక్కడ మనకు 3 బ్రీడర్ పాండ్స్ ఉన్నాయి పెద్ద, ఇవేమో ఇక్కడ ఉన్నాయి, దీనికి యూజ్ చేస్తున్నాం సార్। సో